పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశం పరిస్థితి అయినా ఎలా మారిపోతుంది అంటారు. ఇప్పుడు ఉదాహరణగా బంగ్లాదేశ్ తాజాగా నిలుస్తుంది. మొన్నటి వరకు మాల్దీవ్స్ ఉదంతం, బంగ్లాదేశ్లో రాజుకున్నటువంటి అంతర్గత కల్లోలం నేపథ్యంలో భారతదేశం పైన కూడా విషం కక్కే ప్రయత్నం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు తిండికి దిక్కులేదు మహాప్రభు ఆదుకోండి అంటూ విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు వస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? పక్క దేశంతో పైగా పెద్దన్న పాత్ర పోషించేటువంటి దేశంతో అనవసర వైరం ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. మొత్తం స్టోరీలో బంగ్లాదేశ్ అంతకు ముందర కథ పక్కన పెట్టేసి షేక్ హసీనాని తప్పించిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక ఇష్యూ వస్తుంది. మతపరమైనవి కావచ్చు, హింసపరమైనవి కావచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే తిండి గింజలకి దిక్కులేని పరిస్థితి వచ్చింది. అదే సార్, అర్జెంటుగా ఆదుకోండి, డిస్కౌంట్ ప్రైస్కి మాకు బియ్యం సరఫరా చేయండి అని భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు వస్తున్నాయి. అదే సార్. సో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో? ఎందుకు ఇంత సంక్షోభం నెలకొని ఉన్న పరిస్థితి ఏర్పడింది? టెన్నెంట్ వాసాలు లెక్క పెడితే అధోగతి పాలవుతారని చెప్పడానికి బంగ్లాదేశ్ను ఉదాహరణగా తీసుకోవాలి సార్. చరిత్ర చూస్తే ప్రతిసారి సహాయం చేసింది భారతదేశమే. స్వాతంత్రం భిక్ష వేసింది. ఆ రోజు కూడా ఏడుకున్నారు, మమ్మల్ని హింస పెడుతున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారు, కాపాడండి మహాప్రభు అంటే అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పోయి సహాయం చేసినారు. అన్నిటికీ మించి అన్ని కట్టుబాట్లన్నీ తెంచుకొని ఆ విధంగా ఎప్పటి నుంచో చరిత్రలో సహాయం చేస్తున్నటువంటి, అంటే అన్నం పెట్టిన చేయని నరకడం అంటే వాళ్ళకి అంత సహాయం చేసిన భారతదేశానికి సంబంధించిన హిందువులు, అది కూడా మైనారిటీ అయిపోయినారు, 8% ఎంత అయినారు అక్కడ. అలాంటి వాళ్ళని అతిథుల్లాగా అన్న జాగ్రత్తగా చూసుకోకుండా వాళ్ళ ల్యాండ్ మీద ఉన్నారు కదా అని చెప్పేసి వెచ్చలవిడిగా ప్రవర్తిస్తే, ఇందాకేదో ఒక వీడియోలో చూసినాం, సబ్కో మారుదో అనేసి నెలకత్తలు పడుకొని, ఇప్పుడు ఇదే అనుకుంటా, ఆ వీడియోని అనుకుంటా, మారుదో అని చెప్పేసి అది ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా పోతుంది సార్. ఈ సమయంలో మళ్ళీ ఇంకొకటి ఆలోచించాలి. కొంచెం కూడా ఒక పక్క చిన్మయ దాస్ని అయితే లోపలేసినారు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు ప్రతిసారి, మేము భిక్ష వేసినాము. రీసెంట్గా కూడా ట్వీట్ చేసినారు ఏమని, ఆ రోజుల్లో 3600 మంది భారతదేశపు సైనికులు అసూలు బాసినారు, 90,000 మందిని పాకిస్తాన్ సైనికుల్ని చెరబట్టినారు. మేము అలా వేస్తే మీరు మాకు కృతజ్ఞతగా ఉండకుండా మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు మళ్ళా 2 రోజులు గడవకతాలకే ఎంత మాత్రం ఆత్మాభిమానం లేకుండా మళ్ళీ మాకు అన్నం పెట్టు మహాప్రభు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటే చేయాల్సినటువన్నీ చేస్తారు, పైపెచ్చు మళ్ళీ సహాయం మాత్రం చేయాలి వాళ్ళకి. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లా. ఇదే సమయంలో వాళ్ళు చైనాని అడగచ్చు కదా, మాకు పంపించండి బియ్యం అని చెప్పేసి, లేదంటే అటుపక్క పాకిస్తాన్ అడగచ్చు కదా. అలా ఉండదు. పాకిస్తానే పూర్తిగా బ్యాంక్రప్సీలో ఉంది కదా, దివాలా తీసి పాకిస్తాన్ డబ్బులు దానం చేయమని అమెరికా మీద ఒత్తిడి చేస్తే అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. అవును. ఇప్పుడు మన దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటిలో అంతర్గత సంక్షోభాలు వచ్చిన తర్వాత పరిస్థితులు సద్దుమణగకపోగా ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నట్టు కనిపిస్తుంది. శ్రీలంక కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా మొన్న వచ్చి భారత ప్రధానికి విజ్ఞప్తి చేసి వెళ్ళారు, మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన హెల్ప్ చేయండి. అక్కడ ఉన్నటువంటి 70 మంది భారత మిలిటరీ అధికారుల్ని పంపించే వరకు నిద్రపోవాలి. ఇప్పుడే మీరు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సాయం చేయండి అంటారు. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎలా చూడాలి? ఎందుకంటే భారత ఉపఖండానికి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా భారతదేశం పెద్దన్న పాత్రలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. అవును సార్, అవును. సో అదే తరహాలో ఆ హుందాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉదంతం తర్వాత భారతదేశం రియాక్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, శ్రీలంకకి, ఈవెన్ మాల్దీవ్స్కి రావడానికి గల కారణం 2 రకాల తప్పిదాలు సార్. ఒకటి, ప్రపంచం ఎంతో వేగంగా ముందరకెళ్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రపంచం పెరుగుతుంది, దానితో పాటు కనీసం మనం ఫ్రంట్ రన్లో కాకపోయినా వెనకాలన్నా పరిగెత్తాలన్న ఆలోచన లేకుండా ఇప్పటికీ కుల మతాలు చెప్పుకొని ఒక అనాగరిక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రోజు రోజుకి వాళ్ళ పరిస్థితులు దిగజారిపోతుంది. ఇది ఒక కారణం. రెండో కారణం, హిస్టారికల్గా ఎవరు సపోర్ట్ చేసినారు, మనకు కష్టాలు వచ్చినప్పుడంతా ఎవరు మనకు వెన్నుదన్నుగా ఉన్నారన్న విషయం మర్చిపోయి భారతదేశానికి శత్రువు అయినటువంటి చైనాతో పోయి చేతులు గలపడం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా సరే వాళ్ళు తెలుసుకోకపోతే, అట్లీస్ట్ మనకు ఇలాంటి సమయంలో సహాయం అడిగినప్పుడు, ఇలాంటి సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బంగ్లాదేశ్ మాకు బియ్యం దానం చేయండి అని అడిగింది, అది కూడా 30 రూపాయలకు 35 రూపాయలకు. దీన్ని ఒక ఆపర్చునిటీ, ఇంటర్నేషనల్ ప్రైస్ లో 80-90 రూపాయలు ఉంది ఈజీగా. మనకి ఇక్కడ 40 రూపాయలకు 50 రూపాయలకు రావట్లేదు సార్, వాళ్ళకి ఎందుకు 34 రూపాయలకి ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే మన వాళ్ళు కొడతారు, వేధిస్తారు, లోపలేస్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ తినడానికి మాత్రం ఇక్కడ ఆధారపడి ఉండడం.
ఇలాంటి సమయంలో అయినా సరే భారతదేశం ఇప్పుడు ఎట్టంటే మాటలతో చెప్తే ఎన్నప్పుడు కనీసం కడుపులు మాడినప్పుడన్నా వాళ్ళకి చెప్తే అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ టైంలోనే సరే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలా, వాళ్ళకు ఒక హితబోధ చేయాలి. మీరు ఈ మత రాజకీయాలు పక్కన పెట్టి మాతో మంచిగా ఉంటే అన్ని సమయాల్లో మీకు అండగా ఉంటాం, ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పాల్సినటువంటి ఒక అవసరం. మరొకటి ఏంటంటే మనకు ఎప్పటి నుంచో శత్రువైనటువంటి ఈ చైనా వాళ్ళ మాటలు విని వాళ్ళని నమ్మితే మనం బర్రి తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. చైనాని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే పాకిస్తాన్ ఎప్పటి ఆలోచన నమ్ముతుంది. ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేయొచ్చు కదా సార్. అదే ఊహించండి, పాకిస్తాన్ భారతదేశంతో బాగా ఉండుంటే ఎంత లేదని మన దాయాది దేశం అది సహాయం చేస్తుంటారా మీరు చెప్పండి. ఎవరు అవునన్నా కాదన్నా రాబోయే రోజుల్లో ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించేటటువంటి అవకాశం భారతదేశానికి ఖచ్చితంగా వస్తుంది. అంటే కొంతమంది అనొచ్చు డబ్బు పరంగా అమెరికా పెద్ద స్టేటస్లో ఉంది కదా అని, చైనా ఉంది కదా అని చెప్పేసి. డబ్బు ఒకటే ఉంటే సరిపోదు సార్, క్యారెక్టర్ కూడా ఉండాలా, ఒక హిస్టరీ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, పెట్టేటటువంటి మనసు ఉండాలా. ఇప్పుడు చైనాకి ఎక్కడ లేని డబ్బు ఉంది, కానీ ప్రపంచం మొత్తం మీద చైనాని ఎంతమంది అభిమానిస్తారు? వాళ్ళ కుట్టిల మనస్తత్వం అందరికీ తెలుసు అది నెగిటివ్ ఇమేజ్. ఇంకొకటి అమెరికాకి ఎక్కడ లేని డబ్బులు ఉంది, కానీ ఇప్పుడు మీరు చూసినారంటే అమెరికాని అమీర్పేట చేసి పడేసినారు మనోళ్ళు. అంత డిపెండెన్సీ భారతదేశం మీద. ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మీరు ఎలాంటి టాప్ కంపెనీస్ తీసుకున్నా కూడా ఇండియాలో చదివిపోయినటువంటి వాళ్ళు సీఈఓలు ఉండరు. సో ఆ రకంగానే ఇండియా మీద ఆధారపడి ఉన్నారా లేదా? ఎలా తీసుకున్నా సరే ఈ ప్రపంచం మ్యాప్ మొత్తం మీద మీరు చూసినారంటే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి దేశం భారతదేశం. మానవ వనరుల కన్నా మించినటువంటి ఆస్తి ఏది లేదు సార్. ఇప్పుడు మనకు ఇళ్లలో వింటూ ఉంటారు, డబ్బు లేకపోయినా కానీ ఇంట్లో నీకేమో 1 ఎకరా లేదు 2 ఎకరాలు లేదు, నాకేమరా 4 బెడ్లు ఉండారంటారు. అవునా కదా సార్? మరి ఎకరాలు లేకపోతే పోయితేరా నాకేం 4 బెడ్లు ఉన్నారా, 4 పక్కన పోయి 4 ముద్దలు తీసుకొచ్చి పెడితే నా జీవితం గడిచిపోతుంది అని చెప్పేసి ఒక సామెతగా చెప్తారు. భారతదేశం డబ్బు లేకుంటే లేదు, వాళ్లతో పాటు సమానంగా లేకపోయినప్పటికీ మనకు ఇంటలెక్చువల్ అంటే తెలివైన వాళ్ళు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు, పైకి ఎదగాలనేసి ఆలోచన ఉన్నవాళ్ళు ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇది గుర్తించి భారతదేశంతో గిల్లీ కజ్జాలు పెట్టుకోకుండా ఫ్రెండ్లీగా ఉంటే ఎంతోమందికి సహాయం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి బంగ్లాదేశ్ లాంటి వాళ్ళకి. అదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తుంటారు, పాకిస్తాన్లో ఏదైనా జరిగినా కానీ, బంగ్లాదేశ్లో ఏదైనా జరిగినా కానీ, ఎక్కడ ఏది జరిగినా సరే హిందువుల మీద ఆయన ప్రతిసారి అంటూ ఉంటాడు. ఊహించండి సార్, రేపు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ పొజిషన్లో, పవర్ఫుల్ పొజిషన్లో కూర్చుంటారు. వీళ్ళ బతుకు ఇదే విధంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దానం చేస్తున్న ఎవరిని వచ్చినా కానీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ గమనించి ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ బుద్ధి తెచ్చుకొని అక్కడ ఉన్న హిందువులకి సహాయం చేస్తూ, వాళ్ళని అట్లా సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఉన్న మానవ హక్కుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి అట్లీస్ట్ హ్యూమన్స్గా వాళ్ళకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా. ఇప్పుడు బియ్యం ఏమని సార్, మనది రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ మంది ఇండియా. ఒకవేళ గవర్నమెంటే డిసైడ్ అయితే రేషన్ బియ్యమే లక్షల టన్నులు ఎత్తేస్తున్నారు ఎక్కడికో. అలాంటిది 1,13 లక్షలు అట్టు ఎత్తేస్తున్నారు. అలాంటిది ఇలాంటి దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బియ్యం దానం చేయకుండా పోతామా? ఊరికి అడిగినా ఇస్తారు. స్వతంత్రాన్ని దానం చేసిన వాళ్ళు బియ్యం ఊరికి అడిగినా ఇస్తారు, కానీ వాళ్ళు ఉండాల్సిన పద్ధతిలో ఉండాలి. సో పాయింట్ ఏంటంటే, ఈ పాకిస్తాన్ అయినా సరే ఈ రోజు కాకపోయినా రేపొక రోజుకైనా సరే భారతదేశం కాళ్ళు దగ్గరికి రావాల్సిన పరిస్థితి తప్పదు సార్. పాకిస్తాన్ అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, నేపాల్ అయినా సరే, ఈ మయన్మార్ అయినా, ఇప్పుడు మళ్ళీ మాల్దీవ్స్ అయినా సరే, మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలు ఇవి ఖచ్చితంగా మనతో బాగుంటే గ్రామాలే సార్. చిన్న గ్రామాలు, అసలు కుగ్రామాలు అనుకోవాలి వాటిల్ని. మన కంట్రీలో ఒక స్టేట్ అంత సైజు లేవు అవి మీరు తీసుకుంటే. సో వాళ్ళు ఏ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే వాళ్ళకి మంచిది, మనకు మంచిది, ప్రపంచానికి మంచిది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది బంగ్లాదేశ్ అవసరానికి ఒక మాట, అవసరానికి ఒక పాట పాడే రీతిలో వ్యవహరిస్తుంది. మానవ హక్కుల హననానికి సంబంధించి, మతోన్మాద హింసకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు భారతదేశాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయడం, ఇటువంటి మానవతా స్థాయి అంశాలు వచ్చినప్పుడు మాత్రం భారతదేశం మీద ఆధారపడడం అనేది పరిపాటిగా మారింది. కానీ రాజకీయ కారణాలతో భారతదేశాన్ని దూషించేటువంటి వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి అగత్యం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.